బీఆర్ఎస్ పనైపోయింది అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అన్నా చెల్లెలు ఆస్తుల కోసం రోడ్డున పడ్డారంటూ విమర్శించారు ఆయన. అసెంబ్లీకి రాని కేసీఆర్ కి ప్రజలు ఓట్లు వేయరు అన్నారు. కేసీఆర్ కి ఎప్పుడు ఎవరు వెన్నుపోటు పొడుస్తారో తెలియదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సినీ తారల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు. మహేష్ గౌడ్ నేరం చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని హెచ్చరించారు. చూస్తా ఉన్నారు, అన్నా చెల్లెలు ఆస్తుల కోసం రోడ్డు మీద పడి పీకులాడుకుంటా ఉన్నారు. ఆస్తుల తగాద ఆవిడగా చెప్తున్నారు. కౌన్సిల్లో కాంగ్రెస్ నాయకులు అంటూ నా ఆస్తి తగాదు, ఆత్మాభిమాన పోరాటం ఒట్టు పెట్టుకుంది. ఆస్తులు కాకుండా ఇంకేం తగాద? ప్రజల సొమ్ము దోచుకొని ఆ దోచుకున్న సొమ్ము పంచుకోవడానికి అన్నా చెల్లెలు ఒక దిక్కు, బాబామాతలు ఒక దిక్కు, చిన్న కొడుకు ఒక దిక్కు. చేసిన దోపిడి ఇంత అంత కాదు. కేసీఆర్ ఇంతవద్ద గౌరవం కేసీఆర్ నుండి ఆయన ఫామ్ హౌస్ పరిమితం అయిపోయాడు. అసెంబ్లీకి రావట్లేదు, ప్రజలతో మధ్యాహ్నం ఉండట్లేదు. కేటీఆర్, కేసీఆర్ ఎప్పుడు ఎవరు మేము పోటీ పెట్టుకున్నారో తెలియదు. ప్రజలు కూడా ఎందుకు ఓటేస్తారు? దోచుకున్న కుటుంబానికి మళ్ళీ ప్రజలు ఓటేసే అవకాశం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఎరిగినారు, మా అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. సరే, మాది చేశారు. రాజకీయం ఉన్నాం కాబట్టి మా మూవ్మెంట్ తెలుసుకోవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారు, నా ట్యాప్ చేశారు. పాపం సినిమా యాక్టర్స్